హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ మున్సిపాలిటీల్లో త్వరలో జారీ చేయబోయేటువంటి నోటిఫికేషన్లో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఏ ఏ పోస్టులు ఉంటాయి, వాటికి సంబంధించిన అర్హతలేంటి, అదేవిధంగా ఏ పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఒక 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 8 రకాల పోస్టుల యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పట్లోగా వస్తుంది. అయితే ఇంకొకటి, ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు జరిపినటువంటి మున్సిపల్ సమీక్షలో, పురపాలక శాఖ సమీక్షలో ఏం చెప్పారంటే హేతుబద్ధీకరణ చేయండి అని చెప్పాడు. హేతుబద్ధీకరణ వల్ల పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉందా, నష్టమా, అంటే నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తగ్గుతాయా లేదా, ఇలాంటి వివరాలన్నింటినీ విశ్లేషణాత్మకంగా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ మున్సిపాలిటీ ఉద్యోగాలు 2020లో నోటిఫికేషన్లో ఉండేటువంటి పోస్టుల వివరాల్ని చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ పోస్ట్ అయితే మనం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అని చెప్పుకోవచ్చు. ఈ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలని మామూలుగా అయితే సాధారణంగా అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి వేయబోయేటువంటి నోటిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్ పోస్టులు కూడా చూపించారు కాబట్టి దీన్ని గ్రూప్ 2 ద్వారా ఫిలప్ చేస్తారా, లేదంటే మరి వేరే ఇతర అంటే మున్సిపల్ శాఖ ద్వారానే భర్తీ చేస్తారనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. ఒకవేళ ఎవరి ద్వారా భర్తీ చేసిన, అంటే అటు టీఎస్పీఎస్సీ ద్వారా కావచ్చు, ఇటు వేరే దాని ద్వారా భర్తీ చేసినా కూడా క్వాలిఫికేషన్ అయితే, ఈ ఉద్యోగాల క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో, అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లోగా భర్తీ చేస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని. ఒక్కొక్క పేపర్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ పేపర్ జిఎస్కి సంబంధించి ఉంటుంది, అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ అయితే పాలిటీ, హిస్టరీ, అదేవిధంగా సోషల్ స్ట్రక్చర్, సొసైటీ మీద ఉంటుంది. హిస్టరీ ఏమో తెలంగాణ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా పాలిటీలో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ సొసైటీ, సోషల్ స్ట్రక్చర్, అదేవిధంగా ఇష్యూస్ మీద దీని మీద ప్రశ్నలు ఉంటాయి. మొత్తం కలిపి 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పేపర్ విషయానికి వస్తే ఎకానమీ ఉంటుందండి. ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి 75 మార్కులు, మొత్తంగా 150 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేస్తే, ఫోర్త్ పేపర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని ఒక పేపర్ ఉంటుంది. మొత్తంగా 150 మార్కులు ఉంటుంది. 1969 నుంచి అప్ టు 2014 తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యే వరకు ఉద్యమంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు, వాటి గురించినటువంటి పూర్తి వివరాలను అయితే ఈ పేపర్లో అయితే అడగడం జరుగుతుంది. ఈ విధంగా అంటే గ్రూప్ 2 ద్వారా ఎగ్జామ్, ఈ మున్సిపల్ కమిషనర్ పోస్టులు భర్తీ చేస్తే ఉండేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అదర్వైజ్ వేరే రకంగా భర్తీ చేసినా కూడా ఒక 2 పేపర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అందులో ఫస్ట్ పేపరు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధమైన టాపిక్స్ అడుగుతారని నేను మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేస్తాను. అవసరం అనుకుంటే మీరు కామెంట్స్ పెడితే దానికి మాకు తెలుసులే అనుకుంటే నో ప్రాబ్లం, లేదు తెలియదు ఒక వీడియో చేయండి సార్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ గురించి చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఏ టాపిక్స్ వస్తాయి దాని గురించి అయితే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక పోస్టు చూద్దాం మనం. ఇవి కాకుండా సెకండ్ పోస్ట్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఇంజనీరు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని. ఈ రెండు ఒకటేసారి ఎందుకు రాసిన అంటే రెండింటికి దాదాపు సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయనే ఉద్దేశంతో రెండు ఒకటే దగ్గర చేర్చడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరు ఉద్యోగాలకి ఎవరు అర్హులు అంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఈ ఉద్యోగాలకైతే అర్హులు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరు కంప్లీట్ అయిన వాళ్ళైతే ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకైతే అర్హులు. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విషయానికి వస్తే కూడా దీంట్లో కూడా బీటెక్ సివిల్ లేదా బీటెక్ బీఆర్క్ చేసిన వాళ్ళు లేదా సర్వే కోర్స్, అంటే నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి క్వాలిఫికేషన్ బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి ఏ అర్హత అంటే మనం గెస్ చేస్తున్నామైతే బీటెక్ లేదా బీఆర్క్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకైతే అర్హులు అని అనుకుంటున్నాం మనం.
నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇవి కూడా 2 పేపర్లు అయితే ఉంటుంది దీనికి. ఫస్ట్ పేపర్ అయితే జిఎస్ జనరల్ స్టడీస్ కామన్ అన్నిటికీ దాదాపు ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లో ప్రతి పోస్టుకి ఖచ్చితంగా ఫస్ట్ పేపర్ అయితే జిఎస్ అయితే ఉంటుంది, జిఎస్ జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది, 150 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ ఉంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ పోస్టుకి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్టుకు సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ని టెస్ట్ చేయడానికైతే మిగతా సెకండ్ పేపర్ ఉంటుంది, అది 150 మార్కులే ఉంటుంది. సో ఈ విధంగా అయితే 2 పేపర్లు ఉంటాయి. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ద్వాల సబ్జెక్ట్ మీద, అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద, మిగతా సెకండ్ పేపర్లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ విషయానికి వస్తే బిల్ కలెక్టర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ఈ 3 మనం ఒకటే దగ్గర చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మూడింటికి కూడా అర్హత ఏంటంటే ఈ పోస్టులు చేయాలంటే, ఈ పోస్టులకు అప్లై చేయాలంటే మనకి ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అయితే దీనికి అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సి వస్తే జూనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే మనం ఏంటంటే అకౌంట్స్లో అంటే బీకామ్ కావచ్చు, అదేవిధంగా ఎంకామ్ కావచ్చు, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అంటున్నాం కాబట్టి బీకామ్ క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీనికి జూనియర్ అకౌంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కూడా 2 పేపర్లు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ పేపరు యథా ప్రకారంగా జిఎస్ ఉంటుంది. సెకండ్ పేపరు నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టులు అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే లేదు అనుకుంటే మనం సెకండ్ పేపర్ ఇక్కడ వీళ్ళకి స్పెసిఫైడ్ సబ్జెక్ట్ ఏది లేదంటే సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని ఉంటుంది కదా, ఇది వరకు మన గ్రూప్ 4లో రాశారు కదా, దానికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ని గుర్తించడానికి మిగతా సెకండ్ పేపర్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక మిగతా పోస్ట్ విషయానికి వస్తే హెల్త్ అసిస్టెంట్, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ అని ఈ రెండింటి కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్. డిగ్రీ విత్ సైన్స్ సబ్జెక్ట్ అంటే బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు దీనికి అర్హులవుతారు. దీనికి కూడా మ్యాక్సిమం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 2 పేపర్లు అయితే ఉంటుంది. ఫస్ట్ పేపరు యాజ్ ఇట్ ఈస్గా జిఎస్ ఉంటుంది, జిఎస్ అయితే ఉంటుందండి. సెకండ్ పేపర్ కాన్సర్న్ సబ్జెక్ట్ అంటే హెల్త్ అసిస్టెంట్ అంటే వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ మీద మిగతా ప్రశ్నలు అయితే ఉంటాయి. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళు శానిటేషన్ కోర్స్ అయితే చేసి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్నలు అయితే సెకండ్ పేపర్లో ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఇస్ కామన్ టు ఆల్ అంటే అన్ని పోస్టులకి సంబంధించి ఫస్ట్ పేపరు దాదాపుగా జిఎస్ఎస్ జనరల్ స్టడీస్ ఉంటుందండి. సెకండ్ పేపరు అయితే మున్సిపల్ కమిషనర్ పోస్టుల విషయానికి వస్తే మాత్రం అది మాత్రం ఏంటంటే గ్రూప్ 2 స్థాయిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా నియమిస్తే మాత్రం దానికి 4 పేపర్స్ అయితే ఉంటాయి. మిగతా అన్ని పోస్టులకు కూడా 2 పేపర్లు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ పేపర్ జిఎస్ ఉంటుంది 150 మార్కులు, సెకండ్ పేపర్ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అయితే ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కూడా దాదాపు త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది, చాలా త్వరలోనే అంటే వితిన్ 2 months లోపలైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇంకోటి హేతుబద్ధీకరణ అని చెప్పుకున్నాం కదా, హేతుబద్ధీకరణ విషయం మాట్లాడితే ఏంటంటే రేషనలైజేషన్ చేయడం వల్ల అయితే పోస్టులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి. ఎందుకంటే రేషనలైజేషన్ అంటే ఏంటంటే ఎక్కడైతే మున్సిపాలిటీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అంటే అవసరానికి మించిన పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మిగతా వాటికి అడ్జస్ట్ చేయడమే రేషనలైజేషను. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ అన్నిట్లో తక్కువగా ఉంటే అన్నిట్లో అవసరం అనుకుంటే అన్ని మున్సిపాలిటీల్లో ఇంకా చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి, ఇంకా అవసరం అనుకుంటేనేమో రేషనలైజేషన్ అనే విషయం అయితే రాదు. ఒకవేళ అట్లా లేని పక్షంలో ఏమైతే అంటే ఎక్కువ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో ఏ మున్సిపాలిటీల్లో అవసరానికి మించిన పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటిని మిగతా వాటికి అయితే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్లుగా 2500, 3000 ఈ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఈ రేషనలైజేషన్ వల్ల అయితే 2500 కంటే పోస్టులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం ఉండదు. సో ఎనీవే ఇప్పుడైతే ఇది మన ముందున్నటువంటి మంచి నోటిఫికేషన్. ఇది డిగ్రీ పాస్ అయిన ప్రతి అభ్యర్థి, ప్రతి నిరుద్యోగి కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వీలైతే నేను జిఎస్కి సంబంధించినటువంటి పూర్తి ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి వాటి మీద డీటెయిల్డ్ అనాలిసిస్ తోటి ఇంకొక వీడియో చేస్తాను. వీలైతే జిఎస్కి సంబంధించినటువంటి కొన్ని మీకు ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు నోటిఫికేషన్లో రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. జస్ట్ చిన్న క్లిక్ ఇస్తే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కాబట్టి
మీరు చేసే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది, మాకెంతో బూస్ట్ ఇస్తుంది, మాకెంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఛానల్ అయితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.